యొక్క అవతారానికి, ప్రతి అవతారానికి ఒక ప్రయోజనం అంటూ ఉంటుంది. అవతారానికే కాదు, ప్రతి జన్మకు ఒక ప్రయోజనం ఉంటుంది. అది మనం గ్రహించాలి. అది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు అది మన సాధనతోనే తెలుస్తుంది. సాధన ఫలించిందా లేదా అన్నటువంటి విషయం కూడా ఎదుటివారు చెబితే కాదు, అది మన అంతరంగంలో మనకు మాత్రమే తెలిసేటువంటి ఒక దివ్యానుభూతి. దానికి మాటలు ఉండవు. ఉపాసన అంటేనే అది. ఉపాసనలో పరాకాష్ఠ ఏమిటి అంటే, ఉపాసన సిద్ధించింది. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి అంటే ఒకటే మాటలు చెప్పారు. జ్ఞాని ఎప్పుడూ అజ్ఞానిగానే కనబడతాడు, అజ్ఞాని మాత్రం నేను జ్ఞాని అని చెప్పుకుంటూ ఉంటాడు. ఎవడైతే తనకు తాను జ్ఞానిగా ప్రకటించుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి, వీడి దగ్గరికి మనం వెళ్ళక్కర్లే. దానికి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. అనేకం మనకు మన వాంగ్మయంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇటువంటి వ్యక్తులను మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. అందులో దత్తాత్రేయుడి పేరు చెప్పి చాలామంది చాలా రకాల మోసాలు కూడా చేస్తున్నారు. అసలు ఏమిటి దత్తతత్వం? దత్తుడి యొక్క అనుగ్రహం ఏమిటి? దత్తాత్రేయుడు ఎవరికి ఏం బోధించాడు? ఏం చెప్పాడు ఆయన? ఈ అవతారం ఎందుకు వచ్చింది? ఇట్టి విశేషాలను ఈ 3 రోజుల్లో నాకున్న ప్రజ్ఞ మేరకు ఆ దత్తుడి యొక్క కరుణతో ఎంతో కొంత విషయాన్ని పంచుకునేటువంటి ఒక అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. కావున ఆ దత్తదేవుణ్ణి ప్రార్థన చేస్తూ మనం కథాంశంలోకి వెళ్తాం. ముందుగా అందరూ కూడా ఒక 3 శ్లోకాలు నాతో పాటు మీరు చెప్పండి. అనసూయ అత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాదిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వమంగళమాంగళ్య సర్వాధి వ్యాధిభేషజ సర్వసంకటహారిన్ త్వం మమ చిత్తం స్థిరీకురు సర్వపాపక్షయకరః తాపదైన్యనివారకః యో అభీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్థిరీకురు. ఇది ప్రార్థన. మమ చిత్తం స్థిరీకురు. నా చిత్తాన్ని స్థిరం చెయ్యి. దేనికి స్థిరం చేయటం? భారతీయ వాంగ్మయమంతా మానవుడి మనస్సును శుద్ధపరచటానికే అవతరించింది. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని ఉపనిషత్తులు, భగవద్గీత, వేదాంతము ప్రతిపాదన చేస్తే మనస్సే అన్నింటికీ మూలం.
మనస్సును, చిత్తాన్ని స్థిరం చేస్తే ఇంకా గొడవేలే. కానీ అదొక్కటి కాదు. దానికోసమే గుళ్ళ చుట్టూ తిరుగుతాం, గోపురాల చుట్టూ తిరుగుతాం, ప్రవచనాలు వింటాం, సాధన చేస్తాం, మంత్రాన్ని స్వీకరిస్తాం. కానీ అది కాదు. కాదు అన్న నిరాశ కూడా అక్కర్లే. ప్రయత్నం చేస్తూ వెళ్ళిపో. ఈ జీవితం ఉన్నంత వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు. ప్రయత్నం చేస్తూ ఉండగానే శరీరం రాలిపోయింది పోని, నువ్వు బెంగపడాల్సిన పనిలే. ఎక్కడ సాధనం ఆగిపోయిందో మరల అక్కడి నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి కాలాన్ని పెట్టుకోవడం, ఒక అవధిని పెట్టుకోవడం అక్కర్లే. మనస్సును కట్టడి చేస్తే భగవద్ దర్శనం తప్పకుండా అవుతుంది. ఈ కట్టడి చెయ్యటానికే మనిషికి ఏం కావాలి అన్నప్పుడు ఒక మార్గదర్శకత్వం కావాలి, ఒక మార్గము చూపించేవాడు కావాలి. ఆ మార్గాన్ని చూపించేటువంటి వారినే గురువు అనేటువంటి పేరుతో మన భారతీయ సంప్రదాయం ఆవిష్కరించింది. ఆ గురుతత్వమును చెప్పేటువంటి గ్రంథములు అనేకము ఉన్నాయి. అందుకే మీరు ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు గురు చరిత్ర. ఇప్పుడు గురు చరిత్ర అంటే అనేకం మనకు మార్కెట్లో కనిపిస్తాయి. కానీ అసలు గురు చరిత్ర ఎవరిది? గురువు అంటే ఎవరు? తాను బలహీనుడై, తాను భోగలాలసుడై, తాను ఆధివ్యాధుల చేత బాధపడుతూ తనను తాను తీర్చదిద్దుకోలేనటువంటి వాడు ఇంకెవరికి గురువు కాలేడు. గుర్తుపెట్టుకోండి. మనమేదో ఒక మాట శాస్త్రంలో చెప్పారు, ఏకాక్షర ప్రదాత గురురిత్య విధీయతే. జీవితానికి ఉపయోగపడే ఒక్క మంచి మాటను ఉపదేశం చేసినటువంటి వాడిని కూడా గురువుగా భావించు అని అన్నప్పుడు అక్కడ అతను మనకొక విషయాన్ని బోధించాడు కాబట్టి అతను మనవాడు. అంతే తప్ప అతను ఆత్మప్రకాశకత్వాన్ని ప్రదర్శించేటువంటి గురువుగా భావించాల్సిన పనిలే. ఇక్కడ దత్తాత్రేయ అవతారము నారాయణ అవతారముల యందు భాగవత ప్రకారంగా 6వ అవతారము. మీరు భాగవతం చదివితే మొదటి స్కంధములో 21 అవతార దత్తాత్రేయ అవతార కథనం అంటూ ఒకటి వస్తుంది. దానిలో భగవానుడు అత్రి మహర్షికి అనసూయాదేవి యొక్క గర్భమునందు అవతరించినట్టుగా మీరు దత్తుడికి సంబంధించిన చాలా చరిత్రలు ఉన్నాయి. దత్తాత్రేయ అవతారానికి సంబంధించి 16 చరిత్రలు కనిపిస్తూ ఉన్నాయి. అదే మనకు షోడశ దత్తాత్రేయ అవతార కల్పం. ఆ షోడశ దత్తాత్రేయ అవతార కల్పములో ప్రధానమైనటువంటి దత్తాత్రేయ ఆవిర్భావం ఇప్పుడు ఎల్లుండి. అదే మనకు మార్గశీర్ష శుక్లపక్ష పౌర్ణమి. అది చతుర్దశితో కూడినదై ఉండాలి కాబట్టి దత్త జయంతి అన్నాం. కానీ ప్రతి మాసంలో ఒక దత్త జయంతి ఉంది అని చాలామందికి తెలియదు. మనకు మాసానాం మార్గశీర్షోహం, మాసముల్లో ఎవరు నీవు అన్నప్పుడు భగవంతుడు మార్గశీర్ష మాసము అన్నాడు. ఎందుకు అంటే మరి మిగతా మాసములన్నీ ఆ కామావై, దీనిలో మార్గశీర్షం లేదు. జ్యోతిష్శాస్త్రమునందు ఆ కామావై అని 4 మాసాలు ఉపాసనకు చాలా గొప్పవి అని చెప్పారు. తరించటానికి గొప్ప సాధనములు ఈ 4 మాసములు అని శాస్త్ర గ్రంథాల్లో పేర్కొన్నారు. అది ఆషాఢ మాసం, కార్తీక మాసం,
మాఘమాసం, వైశాఖ మాసం. ఈ 4 మాసాలు సాధనకు చాలా గొప్పవి. ఈ 4 మాసాలు గొప్పవే, కానీ భగవంతుడు విభూతి యోగంలో చెప్పినట్టుగా ఇది లేదే. కాబట్టి మార్గశీర్ష మాసం గొప్పది కాదా అన్నప్పుడు ఇక్కడ నహినిందా న్యాయాన్ని మనం స్వీకరించి చూడాలి. కాబట్టి గొప్పది అన్న విషయం వచ్చినప్పుడు 365 రోజులు గొప్పవే, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు చెడ్డది అని ఉండదు. కాలము ప్రతి నిమిషము, ప్రతి క్షణము విలువైనటువంటిదే. ఆ విలువైనటువంటి కాలాన్ని మనం క్షేపంగా దాన్ని వదిలిపెడుతూ ఉన్నాం. మన భోగాలకు, మన అవసరాలకు, మన బలహీనతలకు దాన్ని బలి చేస్తూ ఉన్నాం. కానీ ఇదే కాలాన్ని వినియోగించుకోవటానికి ఎంతమంది ఉపాసకులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కావున ఒక మాసమే గొప్పది అని చెప్పటానికి వీల్లేదు. ఇప్పుడు చాలామందికి తెలియని అంశం ఏంటంటే, పురాణాల్లో కానీ, స్మృతి గ్రంథాల్లో కానీ, శాస్త్రాదుల్లో కానీ అనేక వాక్యాలు ఉంటాయి. ఒక వాక్యము ఇంకొక చోట ఖండించబడుతూ ఉంటుంది, ఇది ఇంకో చోట చెప్పబడుతూ ఉంటుంది. ఆ ఒక్కదాన్నే ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఇది ఎలా సాధ్యపడుతుంది అన్న ధర్మమీమాంస కలుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది అడిగేటువంటి సందేహం, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ. పుత్రులు లేనటువంటి వారికి ఉత్తమ గతులు లేవు. ఇది పురాణంలో ప్రసిద్ధమైనటువంటి వాక్యం. మరి ఉండవా అంటే, ఇక పుత్రులు లేకుంటే వాడి జన్మ వ్యర్థమేనా? వాడికి మోక్షప్రాప్తి లేదా? అయిపోయినట్టేనా వాడి జన్మ అంటే? కాదు. పుత్రుడి గొప్పతనం చెప్పటం కోసం వ్యాస భగవానుడు ఒక చోట అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ అని వ్రాశాడు తప్ప, ఇక పుత్రులు లేనటువంటి వారికి నరకమే, లోకమే లేదు, ఇంకా వాడికి ఉత్తమ గతులే లేవు అన్నప్పుడు మన శాస్త్రాదులు ఇంకెందుకు? ఇది సమన్వయం చేసుకోవాలి. ఋషుల యొక్క వాక్యాలను, ఋషుల యొక్క స్వరూపాలను మనం సమన్వయ బుద్ధితో చూస్తే ఎక్కడికక్కడే. ఇప్పుడు దీన్ని చాలామంది ఏం చేశారు, చాలామంది చాలా రకాలుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తూ, ఇక అంతే, ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు మోక్షము లేదు. అది ఎలా సాధ్యం? ఇదేం వివక్ష? కాబట్టి ఒక చోట చెప్పినటువంటిది ఇంకో చోట ఖండించడము అంటే దాన్ని మనం అలా అర్థం చేసుకోవద్దు. ప్రతి దాన్ని సమన్వయం చేస్తూ వెళ్తేనే మనకు శాస్త్రముల యందు ప్రతిపాదన చేసినటువంటి ఏకత్వం ఏమిటో మనకు అవగతం అవుతుంది. కాబట్టి భగవంతుని యొక్క అవతారములు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి అవతారానికి ఒక ప్రయోజనం తప్పకుండా ఉంది. గురుదత్తాత్రేయ అవతారానికి ఉన్నటువంటి విశేషం చాలా ఉంది. 18 పురాణాలు నేను వెతికా నాకున్న ప్రజ్ఞతో. దాదాపుగా 18 పురాణములలో ఎక్కడో ఒక చోట దత్తుడి చరిత్ర కనిపిస్తుంది. దత్తుడి చరిత్ర లేని పురాణము వ్యాస భగవానుడు చెప్పలే. అప్పుడు అర్థమైపోయింది, ఓ ఈ అవతారం. భారతం తీసుకోండి, భాగవతం తీసుకోండి, శివపురాణం తీసుకోండి, మార్కండేయ పురాణం తీసుకోండి, భవిష్య పురాణం తీసుకోండి, బ్రహ్మాండ పురాణం తీసుకోండి, బ్రహ్మ వైవర్త పురాణం తీసుకోండి,
ప్రతి చోట ఎక్కడో చోట ఈ దత్తుడి యొక్క మాహాత్మ్యం మనకు కనిపిస్తుంది. అందుకే వాసుదేవానంద సరస్వతి స్వామివారు, మనం ఆయన గురించి చెప్పుకోవాలి. నిజానికి చాలామందికి ఆ మహానుభావుడి యొక్క జీవిత చరిత్ర తెలియదు. ఇటువంటి నవరాత్రులు వస్తే ఆ చరిత్ర చదవాలి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా, చాలా సందర్భాల్లో విపరీతమైన కష్టాలు నాకే వచ్చాయి అని అనుకునేటువంటి మనిషి వాసుదేవానందుల వారి చరిత్ర చదివితే అర్థమవుతుంది జీవితం అంటే ఏమిటి. ఒక ఉపాసకుడికి, ఒక సిద్ధ పురుషుడికి, ఒక మహానుభావుడికి, ఒక యోగికి ఎటువంటి కష్టాలు వస్తాయి అది చదివితే అర్థమవుతుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు అంటే, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చాయి. ఇప్పుడు కష్టాలను వెతుక్కుంటే మనం పోతున్నాం, కష్టాలను పోగొట్టుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ గ్రహించాల్సింది ఏమిటి అంటే, కష్టాన్ని ఎప్పుడూ మనం పోగొట్టుకోలేం, అంతే. దాన్ని పోగొట్టుకోవడం అంటూ ఉండదు. సృష్టిలో ఒక కర్మ వచ్చినప్పుడు ఆ కర్మను పోగొట్టుకోవడమా? పోగొట్టుకోవడం కాదు, దానికి అనుభవమే తప్ప ఇంకొకటి క్షయం లేదే. ఆ అనుభవం భగవత్ భక్తితో మిళితమైతే, ఆ అనుభవం భగవంతుడి యొక్క సన్నిధితో కూడితే, ఆ అనుభవం నీకు కష్టాన్ని ఇవ్వదు. అదే మనం గమనించాల్సింది. కాబట్టి కానీ మనకేమిటి అంటే, పూజనే మొట్టమొదలు కష్టం. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పే మాట, ముందు ఆధ్యాత్మిక చాలామంది అడుగుతూ ఉంటారు, మా ఆధ్యాత్మిక సాధన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడి నుంచో మొదలు పెట్టాల్సింది లేదు. నువ్వు పూజా గదిలో కూర్చునే టైం నుంచే నీకు మొదలు. ఎక్కడ లేని చిరాకు, విసుగు పూజా గదిలో కూర్చోగానే మనకు మొదలవుతుంది. ఇక అక్కడ మనకు సాధన, పుస్తకం పట్టుకొని పారాయణం చేద్దాము అంటే రకరకాల ఆలోచనలు తిరుగుతాయి. సంధ్యావందనం చేద్దామంటే వేవేదో కనిపిస్తూ ఉంటుంది. పారాయణం చేద్దాము అంటే మనస్సంతా వికలమవుతూ ఉంటుంది. ఇక అక్కడ మన సాధన చూడండి, అదే అక్కడ మీరు మనస్సును బలవంతంగా కూర్చొనబెట్టగలిగితే కొన్ని రోజుల వరకు ఆ వికల్పం పోతుంది. కానీ ఆ వికల్పం పోగొట్టుకునే దాకనైనా నువ్వు కూర్చోగలగాలి. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, పూజాగది కొత్తగా పెట్టుకున్నప్పుడు, నేను బాగా పూజాగది కట్టుకున్నా అని రోజుకు గంట గంటన్నర కూర్చొని మరలా కొన్ని రోజులు కాగానే వెళ్ళడం మానేస్తాం. కాబట్టి కర్మ ఎప్పుడూ కూడా భగవత్ ప్రీతి కోసం చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. అదే మనకు భగవద్గీత చెప్పినటువంటి మాట. కాబట్టి వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్ర ప్రతి దత్తభక్తుడు చదివి తీరవలే. ఆ చరిత్ర చదివితే ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతే, అసలు మనం ఎదుర్కొంటున్న కష్టాలు కానీ, లేకపోతే మన ప్రవర్తన కానీ మనకు ఇంకేమీ అనిపించదు. ఇక్కడ అష్టాదశ పురాణముల మధ్యలో బ్రహ్మవైవర్త పురాణము అని ఒక విశేషమైనటువంటి పురాణం ఉంది. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో గురుతత్వ ప్రతిపాదన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని వ్యాస భగవానుల వారు మనకు రచించారు. ఇది బ్రహ్మవైవర్త పురాణాంతర్గతమైనటువంటిది. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో కలిబ్రహ్మ సంవాదము అనేటువంటి పేరుతో ఒక అధ్యాయం వస్తుంది. మీరు చదివేటువంటి గురు చరిత్ర ఏదైతే ఉన్నదో,
ఇది సంకలనాత్మకమైన పుస్తకం. గురుచరిత్రలన్నీ అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు సంస్కృతంలో చేసిన, గంగాధర సరస్వతి స్వామి వారు మరాఠీ భాషలో దానిని మొట్టమొదలు తయారు చేసిన, ఇవన్నీ కూడా సంకలన గ్రంథాలు. అంటే వ్యాస భగవానుడి యొక్క వాంగ్మయాన్ని ఆధారం చేసుకొని ఆ గురుతత్వాన్ని చెప్పేటువంటి కథలన్నీ ఒక చోటికి చేర్చి అది మనకు గురుచరిత్రగా ఇచ్చారు. ఈ కథలు ఎక్కడివో కావు, వ్యాసోచ్చిష్టం జగత్సర్వం. వ్యాస భగవానుడి యొక్క వాంగ్మయమే వాంగ్మయం. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్ అన్నాడు భగవానుడు, వ్యాస భగవానుడు. వ్యాసుడు చెప్పనిదా, వ్యాసుడు చూడనిదా, వ్యాసవాంగ్మయంలో లేకపోతే అది ప్రపంచంలో ఎక్కడా లేనట్టే. అందుకే మీరు చూడండి, రామావతారము, కృష్ణావతారాదులన్నీ కూడా ప్రతి యుగానికి రావు. కానీ ప్రతి ద్వాపరంలో వ్యాసుడు వస్తాడు. ద్వాపరే ద్వాపరే విష్ణు వ్యాసరూపేణ అవతరిష్యతి, ఇది పురాణ వచనం. ద్వాపరే ద్వాపరే, ప్రతి ద్వాపరం అంటే ప్రతి ద్వాపరము అంటే ప్రతి కల్పంలో కొన్ని మహాయుగాలు, 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము. ప్రతి మహాయుగంలో ప్రతి ద్వాపరంలో వ్యాసుడి యొక్క వాంగ్మయం, వ్యాస వాంగ్మయం, వ్యాసుడి యొక్క అవతారం జరుగుతుంది. అందుకే ప్రతి కల్పానికి వచ్చేటువంటి వ్యాసుల వారికి ఒక పేరుంటుంది. ఈ కల్పం, ఏ కల్పం ఇప్పుడు మనం జరిగేది, ఈ కల్పం పేరేంటి? ఇది శ్వేతవరాహ కల్పము. ఈ శ్వేతవరాహ కల్పానికి వ్యాస భగవానుడికి ఒక పేరు పెట్టారు. ఆయన పేరేమిటి అంటే కృష్ణద్వైపాయనుడు అని అర్థం. మీకు వ్యాస వాంగ్మయంలో వ్యాస భగవానుడికి చాలా పేర్లున్నాయి. ఈ కల్పానికి చెందినటువంటి వ్యాసుల వారి యొక్క నామం ఏమిటి అంటే కృష్ణద్వైపాయన. ఆయన చిరంజీవి, వ్యాసుడు చిరంజీవి. అశ్వత్థామ, బలిః, వ్యాసః, హనుమాన్, విభీషణః, కృపః, పరశురామః, సప్త ఏతే చిరజీవినః. ఈ 7 చిరంజీవులు. చిరంజీవులు అంటే అర్థం ఏమిటి? కల్పాంత జీవులుగా ఇప్పటికీ ఉన్నారు వీరు. వీరిలో అశ్వత్థామ ఉన్నాడు ఇప్పటికీ. వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్రలో వాసుదేవానందుల వారికి అశ్వత్థామ దర్శనమైంది. మరి వాసుదేవానందులు అంటే మన 1800 సంవత్సరం అంటే ఉన్నట్టు కదా అశ్వత్థామ. ఇప్పటికీ నర్మదా నదికి ప్రదక్షిణం చేసేటువంటి వారికి అప్పుడప్పుడు అశ్వత్థామ కనిపిస్తూ ఉన్నాడు అశ్వత్థామ. ఎక్కడైతే మహాభారత ప్రవచనం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే భారత ప్రవచనము నిరాఘాటంగా కొనసాగుతూ ఉంటుందో, మహాభారతం చెప్పే చోటుకు ఒక్కసారైనా అశ్వత్థామ వచ్చి వెళ్తాడు అనేటువంటిది విశ్వాసం. రామాయణం జరిగే చోటుకు ఆంజనేయ స్వామి వారు వచ్చినట్టుగా మహాభారత ప్రవచనం జరిగేటువంటి ప్రదేశానికి అశ్వత్థామ వచ్చి వెళ్తారు. ఇది యథార్థం. కాబట్టి అశ్వత్థామ ఉన్నాడు. అశ్వత్థామ, బలిః, బలిచక్రవర్తి ఉన్నాడు. ఆయన వ్యాసః ఉన్నాడు. ఎందుకు ఉన్నారు అని ఎలా చెప్పగలరండి మీరు? నిరూపణ కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రతి దాన్ని నిరూపించలేం. నిరూపణ అనేటువంటిది విశ్వాసంలో ఉండదు. విశ్వాసమే దీనికి పునాది. కాబట్టి వ్యాసుల వారు ఉన్నారు. ఎలా ఉన్నారని చెప్పగలరు? ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారికి వ్యాస భగవానుడి యొక్క దర్శనమైంది. ఆదిశంకరులు ఏ యుగంలో ఉన్నటువంటి పురుషుడు కాదే, కలియుగ పురుషుడే. తిక్కన సోమయాజికి స్వప్నంలో దర్శనమైంది వ్యాస భగవానుడి యొక్క దర్శనం.
కాబట్టి వ్యాసుల వారు ఇప్పటికీ ఉన్నారు, ఆదిశంకరుల వారితో మాట్లాడారు, ఆదిశంకర హృదయాన్ని తెలుసుకున్నారు. ఇంతకంటే ప్రత్యక్ష దృష్టాంతం ఏమిటి? ఆదిశంకరుడు అబద్ధమా? కాదే. ఈ రోజుల్లో ఏమైపోయింది అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఉత్పన్నమైపోయి ప్రతిదానికి లాజిక్ అడగటం, ప్రతిదానికి రీజన్ అడగటం, ప్రతిదానికి కారణం చెప్పండి అని చెప్పటం. కారణాలు ఉండవు కొన్నిటికి. అసలు భగవత్పరంగా కారణాన్ని వెతకాల్సిన పనిలే, అంతే. మీ నాన్న నీకు ఏది చెప్పాడో అది ప్రమాణం, ఎందుకంటే నువ్వు మీ నాన్నను నమ్ముతావు కాబట్టి. కానీ నాన్నను కూడా ప్రమాణం అడగటం ఏమిటి? ఇప్పుడు తల్లి ఎవరినైతే కొడుకు అని చెప్తుందో వాడు కొడుకు. ఆ కొడుకు నీ తండ్రి ఎవడు అన్నప్పుడు ఆ తల్లి ఎవరినైతే చూపిస్తుందో వాడే తండ్రి. ఎందుకంటే మాతృవాక్యం ప్రమాణం అక్కడ, దానికి టెస్ట్ అక్కర్లే. అందుకే తల్లి మొదటి గురువు. మాతృదేవోభవ, మొట్టమొదటి గురువే తల్లి. ఎందుకయింది తల్లి అంటే జీవితాన్ని, తండ్రిని, లోకాన్ని పరిచయం చేసేది మొట్టమొదలు సంతానానికి ఈవిడే కాబట్టి. మాత ప్రథమో గురువు కాబట్టి ఆవిడకు మొట్టమొదటి గురుస్థానాన్ని మన ధర్మం కేటాయించింది. ప్రపంచంలో ఏ సంస్కృతిలో స్త్రీకి ఇంత పెద్ద స్థానాన్ని ఇవ్వలే. ఇచ్చినటువంటి ఒకే ఒక్క సంస్కృతి మన భారతీయ సంస్కృతి. మనం ఆనందపడాలి. అది తెలుసుకోలేము. పిచ్చి ప్రశ్నలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. అందులో యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒక మాట ఏమిటి, మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. మంచి లేదని కాదు, మంచి చాలా ఉంది. కానీ దానికంటే మించిన చెడు జరుగుతోంది. ఏది సత్యమో ఏది అసత్యమో తెలువని భ్రమలో పడిపోతున్నారు చాలామంది. అందులో ఈ మధ్యలో ఆధ్యాత్మికత విపరీతంగా చాలామంది అనుసరిస్తూ ఉన్నారు. చాలామందికి దాని యందు కుతూహలం మొదలైంది కాబట్టి చాలామంది వచ్చేశారు. కానీ ప్రమాణపూర్వకమైనటువంటి మాటలు, శాస్త్ర విహితమైనటువంటి బుద్ధి, భగవంతుడి యందు ఉండాల్సినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, ఇవి కావాలి. ఇక్కడ వ్యాసవాంగ్మయం మనకు ప్రమాణమైతే రాముడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, రామాయణం ఎక్కడ ఉందో మనకు తెలియదు, రాముడు ఎప్పుడు అవతరించాడో తెలియదు. ఈ రామాయణం తెలవాలన్నా మనకు వ్యాస వాల్మీకులే మనకు ప్రమాణం. కృష్ణావతారం ప్రతి ద్వాపరంలో రాదే, ప్రతి త్రేతాయుగంలో రామావతారం రాదే, ఈ 21 అవతారముల్లో ఏ అవతారము ఎప్పుడు రాదే. కొన్ని అవతారాలు దివ్యావతారాలు, కొన్ని భౌమావతారాలు, కొన్ని ఆవేశ అవతారాలు, కొన్ని అద్భుత అవతారాలు, కొన్ని నిరంతర అవతారాలు. వీటిలో దత్తాత్రేయ భగవానుడి యొక్క అవతారం ఏదైతే ఉందో ఇది సమాప్తి లేని అవతారం. ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఎందుకంటే రామావతారం వచ్చి వెళ్ళిపోయింది, కృష్ణావతారం వచ్చి వెళ్ళిపోయింది, కానీ దత్తావతారం వచ్చి వెళ్ళిపోలే. మీరు చూడండి, ఈ 3 రోజుల్లో మనం తెలుసుకోబోయేది అదే. దత్తావతార సంపన్నులంతా కూడా ఎవరెవరినైతే మనం అవతార స్వరూపంగా భావన చేస్తూ ఉన్నామో ఆ దత్తావతారములో ఉన్నటువంటి వారంతా మీకు భౌతికంగా శరీరాలను విడిచిపెట్టలే, అంతర్ధానమైపోతారు. శ్రీపాద వల్లభుల వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ ఎక్కడి నుంచి బయటికి వచ్చాడు? తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూడండి. కాబట్టి దత్తావతారం, ఈ దత్తావతార ప్రస్తావన పురాణముల యందు వ్యాస భగవానుడి యొక్క వాంగ్మయంలో మనకు కనిపిస్తుంది. వీటిలో
బ్రహ్మవైవర్త పురాణం అనేటువంటి ఒక పురాణం. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో కలిబ్రహ్మ సంవాదం అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టంలో మనకు ఈ దత్తావతార విశేషాదులను మనకు వర్ణించి చూపించారు. ఆ విశేషాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సృష్టి ప్రారంభమైనప్పుడు దేవ తిర్యక్ మనుష్య మొదలైనటువంటి సృష్టిని పరమాత్ముడైనటువంటి ఆ నారాయణుడి యొక్క ఆదేశం మేరకు బ్రహ్మదేవుడు సృష్టిస్తూ ఆయన సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులనేటువంటి బ్రహ్మమానస కుమారులను, అలాగే కేవలం మరీచి మొదలైనటువంటి మహర్షులను, వీరందరిని కూడా సృష్టించి ఆ తరువాత దేవత అసుర ఆశ్రమ ధర్మాదులతో వివిధమైనటువంటి లోకాదులన్నింటినీ కూడా సృష్టించి ఆ సృష్టించినటువంటి వాటికి ఒక నియమాన్ని చేయటానికి కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగములను భగవానుడే ఇక్కడ కల్పన చేశాడు. కల్పన చేసి ఒక్కొక్క యుగాన్ని భూమండలానికి పంపిస్తాడు. ఇక్కడ మనకు పురాణంలో ప్రతీకాత్మకంగా ఏం చెప్పారు అంటే, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లక్షణాన్ని ప్రతిపాదన చేస్తారు. కృతయుగం అంటే, కృతయుగం ఏమిటి? వైరాగ్యము, తపస్సు, జ్ఞానము, ఈ లక్షణాలే కృతయుగంలో కనిపించేవి. కృతయుగంలో హింస అధికంగా ఉండేది కాదు. ఆ తర్వాత కృతయుగం 17,28,000 సంవత్సరాలు గడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేసింది. ఈ త్రేతాయుగం వచ్చేసరికి భోగములు వృద్ధి పొందాయి, ఆలోచనలు మారిపోయాయి. శరీరము భోగములతో చాలా వృద్ధి పొందింది. ఈ త్రేతాయుగము కోరికలు మొదలయ్యాయి. ఎప్పుడైతే కోరిక మొదలైందో అప్పుడు యజ్ఞాలు వచ్చాయి. ఎందుకంటే యజ్ఞం ఎందుకోసం చేస్తాం? కోరికతో చేస్తాం. కాబట్టి యజ్ఞ సామగ్రి చేతిలో పట్టుకొని కర్మ మార్గరతులై ధర్మ మార్గాన్ని తెలుసుకుంటూ ధర్మశాస్త్రాదులను అవలంబిస్తూ వీరు బయలుదేరారు. త్రేతాయుగం అయిపోయింది. 12,96,000 సంవత్సరాలు బ్రహ్మాండంగా గడిచిపోయింది. ఆ తరువాత వచ్చేసింది ద్వాపరం. ఈ ద్వాపరం ఎటువంటిది అంటే, ఈ ద్వాపరం వచ్చేసరికి శిక్ష కూడా ఉండేది. చేతుల్లో ఆయుధాలు. కోరిక ఎప్పుడైతే మొదలైందో, కోరిక తీరకపోతే ఇంకేమిటి? కోపం. ధ్యాయతో విషయానుపుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభివర్తతే. ఒక్కొక్కటి మొదలైంది. కాబట్టి ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చినటువంటిది ఏమిటి అంటే కలియుగం. ఈ కలియుగం దగ్గరికి వచ్చేసరికి ఇంకా మారిపోయింది. చాలా ఘోరమైనటువంటి లక్షణాలు ఈ యుగానికి చెప్పారు. సాధారణంగా కలిపురుషుడి రూపమే పిశాచ రూపము అన్నారు. ఎవరికి అర్థం కాని రూపము. విచారహీన అంటాడు ఇక్కడ వ్యాస భగవానుడు. విచారహీన అన్నప్పుడు విచారహీనుడు అంటే బ్రహ్మజ్ఞానము లేనటువంటి వాడు, లేదు బ్రహ్మ సంపత్తి మొదలైనటువంటి విచారాలు లేనటువంటి వ్యక్తి, క్రూరుడు. బ్రహ్మజ్ఞాన ప్రాప్త సాధనమైనటువంటి వైరాగ్య సంపత్తి ఏమాత్రము లేనటువంటి వాడు వీడు విచారహీనుడైనటువంటి కలి అన్నారు. ఈ కలిపురుషుణ్ణి చూడగానే బ్రహ్మకు అనిపించిందట, ఏమిటి వీడు? వాడు రెండింటితోనే ఈ లోకాన్ని జయించటానికి పూనుకున్నాడు. ఆ రెండేమిటి అన్నారు? జిహ్వా ఉపస్థ. ఈ రెండు. ఒక చేత తన గుప్తాంగాన్ని, ఒక చేత నాలుకను పట్టుకున్నట్ట వీడు. అంటే వాడు దేన్ని ఇండికేట్ చేస్తున్నాడు? దేన్ని సూచిస్తూ ఉన్నాడు? ఈ ప్రపంచాన్ని నేను రెండింటి చేతనే జయిస్తా.
ఒకటి నాలుక, రెండవది కోరిక. కామము ఒకటి, కామ సంపత్తి, అలాగే జిహ్వ. ఈ కలిపురుషుడు ఎటువంటి వాడు అంటే చేత్తాహం ధర్మసేతూనాం, చేత్తాహం ధర్మసేతూనాం, ధర్మ విచ్ఛేదము చేసేటువంటి వాడు. విపరీతమైనటువంటి కోపావేశాదులు కలిగినటువంటి వాడు. అలాగే నిద్ర, కలహము, శోకము, దంభము, మోహము, కామము, క్రోధము, లోభము మొదలైనటువంటి అరిషడ్వర్గ సంపత్తి విపరీతంగా కలిగినటువంటి వాడు. వీడు వచ్చేస్తే వాడిని చూసి బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు. అందుకే బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే, ఇంత సంపత్తి కలిగినటువంటి వాడు వీడు లోకాన్ని జయిస్తాడు కాబట్టి ఈ లోకంలో పుట్టేటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో, పురుషులు అంటే జీవులు, ఇక్కడ అర్థం చేసుకోండి. పురుష శబ్ద ప్రయోగం జీవ శబ్దంగా మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే పురుషులైనా అమ్మాయిలు పుట్టలేదా అని అడగొద్దు. సాధారణంగా శాస్త్రాదుల్లో పురాణాల్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి జీవులు, ఇక్కడ జీవుల్లో ఆయుర్దాయం ఎంత? మీరు చూడండి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ 3 యుగాలకు సమయం ఎక్కువ, విపరీతమైన సమయం. 17,28,000 సంవత్సరాలు కృతయుగం అంటే దానిలో బతికేటువంటి జీవుల యొక్క ఆయుర్దాయం కూడా ఎంత ఉండేది? వేలల్లో ఉండేది. మీరు రామాయణం చదివినప్పుడు మీరు అర్థం చేసుకోండి. రామాయణం చదివినప్పుడు ఎప్పుడైనా మీరు దశరథుడికి రాముడు ఎప్పుడు పుట్టాడు అని బాలకాండ చూస్తే మీకు అర్థమవుతుంది. 60 వర్ష సహస్రాని, 60,000 సంవత్సరాల తరువాత పుట్టినటువంటి వాడు. అంటే దశరథ మహారాజు అన్ని సంవత్సరాలు బ్రతికాడా? అంత ఆయుర్దాయం ఉంటుందా? రాముడు ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు? 10 వర్ష సహస్రాని 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. 11,000 సంవత్సరాలు రాముడి కాలం, 11,000 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు, ఈ వేలను చూస్తూ ఉంటే మనకేమనిపిస్తూ ఉంటుంది? ఇలా ఇన్ని వేల సంవత్సరాలు ఎలా బతికారు? ఇవి లాజిక్ అందవు. కానీ ఇక్కడ లాజిక్ లేదు, మ్యాజిక్ లేదండి. కాలము అంతే. కాలము అన్నింటినీ మార్చగలుగుతుంది. కాలము ఏదైనా చేయగలుగుతుంది. ప్రపంచంలో కాలాన్ని జయించేటువంటి వాడు ఎవ్వడూ లేడు, ఒక ఈశ్వరుడు తప్ప. ఈ ప్రపంచంలో ఎవడు పుట్టినా వాడు కాలానికి బద్ధుడే కావాలి. చివరికి కృష్ణుడిగా భగవంతుడు అవతరించిన కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నేను కాలానికి బద్ధున్నే. అందుకే వాడు బాణం పెట్టి కొడితే శరీరాన్ని విడిచిపెట్టాడు. రామచంద్రమూర్తి సరయూ నదిలోకి వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టాడు. సీతమ్మ లాంటిది రావణాసురుడి దగ్గర బందీ అయి కూర్చున్నది. ఇవన్నీ ఏమిటి ఈ విశేషాలు? అంటే కాలోహి దురతిక్రమ, కాలము ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా విడిచిపెట్టదు. దీన్నే మనం ఇప్పుడు లౌకికంగా చెబుతూ ఉంటాం, వాడి టైం రా ఇప్పుడు అని. అంతే. సమయం బాగున్నప్పుడు మనం ఏది మాట్లాడినా అది మంచి అవుతుంది, ఏం చేసినా అది బాగానే ఉంటుంది. సమయం బాలేనప్పుడు ఏం మాట్లాడినా అది తప్పే అవుతుంది. కాబట్టి కాలానికి మొత్తం మంది బద్ధులే. కాబట్టి ఈ కాలాన్ని దాటి ఎవడైనా వెళ్ళగలడా? ప్రపంచంలో ఎవ్వడూ వెళ్ళలేడు. ఈ జగత్తులో ఎవడైతే అవతరిస్తున్నాడో, పుడుతున్నాడో ప్రతి వ్యక్తి కాలానికి బద్ధుడే. ఈ జ్ఞానం మనకు ఉండాలి. ఎవడు అతీతుడు కాడు.
డబ్బుతోనో మోహంతోనో దీన్ని జయిస్తా అనుకుంటే జయించలేము. జయిస్తా అని అనుకోవడమే రాక్షసత్వం, జయించలేను అని అనుకోవడమే మానవత్వం. నేను జయిస్తాను అని అనుకున్నటువంటి వాడల్లా కూడా అసురుడైపోయాడు. వాడు హిరణ్యకశిపుడయ్యాడు, వాడు కాలుడైపోయాడు, వాడు కాలయవనుడు అయిపోయాడు, వాడు కంసుడయ్యాడు, వాడు శిశుపాలుడయ్యాడు, వాడు దంతవక్త్రుడయ్యాడు, వాడు అసురుడయ్యాడు, రావణాసురుడయ్యాడు, కుంభకర్ణుడయ్యాడు. కాలానికి లోబడి నడిచినటువంటి వాళ్ళంతా రాముడయ్యాడు, కృష్ణుడయ్యాడు, అలాగే యుధిష్ఠిరుడయ్యాడు, అర్జునుడయ్యాడు, భీమసేనుడయ్యాడు, అందరయ్యారు. మనకు పురాణాల్లో ఈ రెండు పాత్రలు కనిపిస్తాయి. ఏ పాత్ర పరిమితి ఎంత. కాబట్టి కలియుగం చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, కలియుగంలో వచ్చేసరికి ఈ యుగాన్ని తక్కువ చేశాడు. 17,28,000 సంవత్సరాల కృతయుగానికి కలియుగానికి పోలిక ఉందా? బై 4 చేశాడు. ఇప్పుడు 4,32,000. దీనిలో కూడా పుట్టేటువంటి మనిషి యొక్క ఆయుర్దాయాన్ని కూడా 100 సంవత్సరములకు పరిమితి చేశాడు. 100 సంవత్సరములు మన ఆయుర్దాయం. అంటే విశ్వామిత్రుడు చేసినంత తపస్సు మనం చేయాల్సిన పనిలే. విశ్వామిత్రుడు అనేటువంటి వాడు ఒక్కొక్క గుణాన్ని పోగొట్టుకోవటానికి వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే కామాన్ని జయించాడు. మొట్టమొదలు విశ్వామిత్రుడు దేనికి పడ్డాడు? మేనకతో పడ్డాడా? మేనక ఎప్పుడైతే వచ్చిందో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, ఇంకా నన్ను కామం ఏమి చెయ్యకుండుగాక అన్న జ్ఞానం కలిగినప్పుడు ఆ మేనకను విడిచిపెట్టాడు, మరలా వెళ్ళి తపస్సు చేశాడు. అంటే మొదటి 10,000 సంవత్సరాలు కామాన్ని జయించటానికి పడితే రెండవ 10,000 సంవత్సరాలు క్రోధాన్ని జయించటానికి పనికొచ్చింది. రంభను శాపం ఇచ్చాడు. రంభ ఎప్పుడైతే మేనక వచ్చిందో మేనకతో వెళ్ళిపోతాడు, సంతానాన్ని కంటాడు. కానీ తర్వాత తపస్సు చేసినప్పుడు రంభ వచ్చింది. ఇప్పుడు ఈ రంభ యొక్క వేషాన్ని చూసి మోహపల్లె, ఈయనలో కామం లేదు, కోరిక పోయింది. కానీ కోరిక పోయింది కానీ దాని తమ్ముడైనటువంటి వాడు ఉన్నాడే, క్రోధం ఉంది. ఆ క్రోధంతో శాపం ఇస్తాడు. ఇది కూడా కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు. అంటే జ్ఞానికి కోపం కూడా పనికిరాదు. మరల 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తర్వాత లోభం. అంటే ఒక బ్రహ్మర్షి తత్వాన్ని పొందటానికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టింది చెప్పండి. ఈ విశ్వామిత్రుడి ప్రయత్నం అంతా ఏమిటి? బ్రహ్మర్షి కావాలి. పాపం ఈ యుగంలో ఉన్నటువంటి ఫెసిలిటీ ఆయనకు తెలియదు. ఇప్పుడేమిటి బ్రహ్మర్షి అంటే ఇప్పుడు చాలామంది పెట్టుకుంటున్నారు. మీరు టీవీలో చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. బ్రహ్మర్షి, మహర్షి, ఈ పదాలు ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా ఎలా పెట్టుకుంటున్నారు. ఒకడు ఇచ్చేది కాదు ఇది. నన్ను ఎవరో అడిగారు, ఇలా పెట్టుకోవచ్చా అని అడిగారు. అలా పెట్టుకోవటమే చాలా గొప్ప విషయం అండి. అలా ఎవరైతే పెట్టుకున్నారో వారి దగ్గరికి మీరు వెళ్ళకుండా ఉండటమే మీ జ్ఞానం. ఎవడైతే అలా మహర్షి అని పెట్టుకున్నాడో, ఎవడైతే అలా బ్రహ్మర్షి అని పెట్టుకున్నాడో, ఈ పదాలన్నీ కూడా పెట్టుకుంటే వచ్చేవి కాదు. రమణ మహర్షి ఏనాడు తన దగ్గరికి వచ్చేటువంటి వారికి ఎక్కడ మీకు రమణ మహర్షి దగ్గర ఒక బిరుదు లేదండి. మీరు చూడండి, రమణ మహర్షి చరిత్ర చదవండి. రమణ మహర్షి గురువు అన్న పదాన్ని కూడా పెట్టుకోలే. రమణ మహర్షి దగ్గర బిరుదు లేదు. చంద్రశేఖర భారతీ స్వాముల వారు, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు, వీరెక్కడైనా మీరు పెట్టుకున్నారా? వారు ఇప్పుడు పెట్టుకుంటున్నారు. గురుత్వం అనేటువంటిది పెట్టుకుంటే రావటం కాదు.
రమణ మహర్షి ఎందుకు సద్గురువయ్యాడు, రమణ మహర్షి ఎందుకు విశ్వగురువయ్యాడు, రమణ మహర్షి ఎందుకు అంత గురుస్థానాన్ని పొందాడు అన్నప్పుడు భక్తుల యొక్క అనుభవం అది. ప్రతి భక్తుడిలో ఉన్న వేల సందేహాదులను తన చూపుతోనే తీర్చేటువంటి అద్భుతమైన గురుత్వ శక్తి కలిగినటువంటి వాడు కాబట్టే చాలామంది శిష్యులైపోయారు. ప్రచారం లేదు, ఆర్భాటం లేదు, ఆడంబరాదులు లేవు, ఇవేవీ లేవు. తనకు తాను మూలగా వెళ్ళి కూర్చొని మరణానుభవ స్థితిని పొందినటువంటి వెంకట్రామన్ అనేటువంటి ఒక యువకుడు, ఒక కుర్రవాడు ఎలా రమణుడయ్యాడు మీరు చదవండి, తెలుస్తుంది. మహానుభావుల చరిత్రలు అందుకు నేను చదవమంటాను. ఎప్పుడు కూడా ఖాళీ కూర్చుంటే ఏం చెయ్యాలి? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక మంచి పుస్తకం చదవండి. దాదాపు మనమందరం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, చాలా రోజులు పొరపాటే చేశాం. ఎందుకంటే ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో రాత్రి పడుకునేదాకా మనం ఫోన్ పట్టుకుంటాం. కానీ పడుకోవటానికి ముందు ఒక అరగంటైనా ఫోను పక్కన పెట్టి ఒక పుస్తకం పట్టుకొని పడుకుంటే 4 పేజీలు తిప్పేసరికి చక్కటి నిద్ర వస్తుంది. ఆ చదివేటువంటి పుస్తకం ఒక యోగిదో, ఒక మహానుభావుడి చరిత్రనో అయితే మన లోపల అంతర్మథనం మొదలవుతుంది. చదివినటువంటి విషయంతో నువ్వు తాదాత్మ్యం చెందితే నీ లోపల మార్పు మొదలవుతుంది. ఖచ్చితం. ఈ మార్పు ఎదుటి వ్యక్తికి చూపించటానికి కాదు, ఈ మార్పు నిన్ను నీవు తెలుసుకోవటానికి. ప్రపంచంలో వ్యక్తి అందరినీ మోసం చేయవచ్చేమో కానీ తనను తాను మోసం చేసుకోవడం అన్నింటికంటే దరిద్రం. ఈ తనను తాను మోసం చేసుకునే స్థితిలోనే చాలామంది ఉన్నారు ఇప్పుడు. కానీ అవసరంలే. అందుకే రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు చేయండి. మనకేమిటంటే మన కర్మ ఏమిటి అంటే పుస్తకంలోనే అన్ని, ఈ ఫోన్లోనే మనం అన్నీ చూస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, వీడియోలు చూస్తున్నాం. కానీ పుస్తకాన్ని పుస్తకంగా చదవండి. పుస్తకాన్ని ఎప్పుడు మొబైల్లో చదవకండి. వ్యాసాలను ఎప్పుడు మొబైల్లో చూడకండి. ఆ పుస్తకం ఫ్లేవర్ మనకు తగలాలి. కాబట్టి యోగుల చరిత్రలు చదివినప్పుడు ఎంత మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి సమయంలో ఈ కలిపురుషుడి ప్రభావము ప్రతి వ్యక్తి మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి. కలిపురుషుడి ప్రభావం నుండి తప్పించుకున్నటువంటి వాడు ఈ జగత్తులో ఇంకొకడు ఉండడు. అంతే, అది సిద్ధాంతం. ఇంకొకడెక్కడా మీకు ప్రపంచంలో కలిపురుషుడి ప్రభావాన్ని తప్పించుకున్నటువంటి వాడు ఉన్నాడా? ఎవ్వడు ఉండడు. ప్రతి వ్యక్తి మీద కలిపురుష ప్రభావము అంతో ఇంతో పడే ఉంటుంది. కానీ ఆ ప్రభావాన్ని సత్పురుషుల యొక్క సాంగత్యంతో, మహాత్ముల యొక్క బోధతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ తనలో ఉన్నటువంటి ఒక్కొక్క బలహీనతను అధిగమిస్తూ చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన జీవితాన్ని చక్కటి మార్గం వైపు తీసుకొని వెళ్తుంది. కాబట్టి 100 సంవత్సరాలలో మోక్షం వస్తుందా రాదా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కానీ మోక్షం రావటానికి అవధి మాత్రము లేదు. టైం అనేటువంటిది ఒక అవధి మాత్రం ఎక్కడా చెప్పలే. కాబట్టి గత యుగాదుల యందు 1000 సంవత్సరాల ఎంతనో, కలియుగంలో 100 సంవత్సరాలు అంత. మీరు గుర్తుంచుకోండి. దశరథుడికి 60,000 సంవత్సరాలు ఎంతో, కలియుగంలో మనకు 100 సంవత్సరాలు అంతే. అది ఎక్కువ ఇది తక్కువ అన్న భావన మనకు అక్కర్లే. ఎందుకంటే ఇది యుగానికి ఉన్నటువంటి ధర్మం, ఇది యుగ ధర్మం.
అందుకే ఇక్కడ వ్యాసుల వారు అంటున్నారు ఏమని అంటే, యుగాంతరే నృణాం ఆయు బాహుల్యా దీర్ఘకాలతః తపో అనుష్ఠాన సంసిద్ధి కష్టేన నథాత్వయీ ఏ బ్రహ్మజ్ఞానినః పుణ్యకారిణః దేవసేవకాః మా విఘ్నం కురు తేషాం త్వం సాహాయ్యం కురు శీఘ్రదా. ఇతర యుగాదుల యందు నృణాం ఆయు, నరుల యొక్క ఆయుర్దాయం అధికం కావటం చేత తపో అనుష్ఠానాదుల ద్వారా సిద్ధిని చాలా తొందరగా పొందేవారు. కానీ ఈ కలియుగం అనేటువంటిది అటువంటిది కాదు. ఇక్కడ 100 సంవత్సరాలు తపస్సక్కరలే. 100 సంవత్సరాల తపస్సు మనం చేయలేం. మన విద్యుక్త ధర్మములు మనం నిర్వర్తిస్తూ, మనకు ఏవి అయితే విధించబడ్డాయో ధర్మాదులు వాటిని అనుసరిస్తూ, వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి. అదే ధర్మం. కానీ మనకు విహితమైనటువంటి ధర్మాదులను కూడా విడిచిపెట్టి మనం బ్రతకటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి విధిపూర్వకంగా విధించబడినటువంటి ధర్మములను అనుసరిస్తూ భగవంతుని వైపు వెళ్ళటమే ఇది సరి అయినటువంటి తపస్సు. అదే తపస్సు అనేటువంటి మాటకు అన్నీ విడిచిపెట్టి, నీ బాధ్యతలన్నీ విడిచిపెట్టి నేను ముక్కు మూసుకొని కూర్చుంటాను అంటే అది ధర్మము కాదు అని మనకు సనాతన ధర్మం చెబుతోంది. అది అంగీకార యోగ్యం కాదు, అది ఆమోద యోగ్యం కాదు. అందుకే ఇక్కడ కలిబ్రహ్మ సంవాదంలో కలిపురుషుడికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తాడు, నాయనా నీవు ఎవరి మీదనైనా నీ ప్రభావం చూపు, కానీ లోకంలో గురువును సేవించేటువంటి శిష్యుడి మీద మాత్రము నీ ప్రభావాన్ని చూపకు అన్నాడు. మా విఘ్నం కురు అన్నాడు. అన్నప్పుడు కలిపురుషుడికి అర్థం కాలే. మాటి మాటికి గురువు గురువు అంటున్నారే, ఈ గురువెవరు అన్న ప్రశ్న అక్కడ ప్రారంభమైంది. అప్పుడు ఈ కలిపురుషుడికి బ్రహ్మదేవుడు, ఇదే మీకు బ్రహ్మవైవర్త పురాణంలో వచ్చేటువంటి కథ, ఆ కథయే మీకు గురుచరిత్రలో మీరందరూ చదువుతూ ఉంటారు, దీపక ఆఖ్యానం. దీపకుడి చరిత్ర అదే. ఈ దీపకుడి యొక్క చరిత్ర మనకు ప్రారబ్ధ కర్మను, సంచిత కర్మను, ఆగామి కర్మను, ఈ 3 కర్మలను నిర్ధారణ చేస్తూ గురువును ఎలా సేవిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందో ఆ విషయాన్ని మొట్టమొదలు గురుచరిత్రలో మొదటి అధ్యాయాల్లో మనకు చూపించారు. మీరు 51 అధ్యాయాల గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు కదా. ఈ అధ్యాయాల పారాయణంలో మొట్టమొదలు గ్రహించేటువంటి కథ మీకు కలిబ్రహ్మ సంవాద రూపమైనటువంటి ఈ దీపకుడి యొక్క ఆఖ్యానము. ఈ కథ ఇది గురుచరిత్రలో చెప్పినటువంటి కథ కాదు. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణం నుంచి స్వీకరించినటువంటి కథ. ఇది మీరు గ్రహించండి. ఈ దీపకుడు ఎవరు అంటే వేదధర్ముడి యొక్క శిష్యుడు. వేదధర్ముడు అంగీరస మునిగణాలకు చెందినటువంటి ఒక మహానుభావుడు, చాలా గొప్పవాడు, యోగి. ఈ వేదధర్ముడికి చాలామంది శిష్య ప్రశిష్యులు ఉన్నారు. వీరందరినీ ఒకరోజు కూర్చుండబెట్టుకొని ఒకరోజు ప్రశ్న అడిగాడు. ఏమని? మీరందరూ నాకు శిష్యులే కదా, నాదొక విన్నపం ఉంది, అది మీరు ఎవరైనా తీర్చగలరా అంటే అడిగారు. ఏం చెప్పండి గురువుగారు, మేము ఏదైనా చేస్తాము అని.
అప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తాడు. ఏమని చెప్పాడు? నాకు పూర్వజన్మార్జితమైనటువంటి ప్రారబ్ధ కర్మంటూ ఒకటి ఉంది. ఆ ప్రారబ్ధ కర్మ అనుభవం నేను ఈ జన్మలో అనుభవించాలి. ప్రారబ్ధం అంటే ఏమిటండి అర్థం? ప్రకృష్టేన ఆరబ్ధం ప్రారబ్ధం ఇది కథ్యతే. సూపర్ మార్కెట్కి వెళ్ళి 50 కిలోల బస్తా బియ్యం తెచ్చుకున్నాం. 50 కిలోల బస్తా తీసుకొచ్చి కిచెన్లో పెట్టుకోం మనం. ఈ 50 కిలోల బస్తా నుండి కొన్ని బియ్యాన్ని వేరు చేసి ఓ డబ్బాలో పోసుకొని కిచెన్లో అందుబాటులో పెట్టుకుంటాం. ఈ 50 కిలోల బియ్యం సంచితం. ఈ 50 కిలోల బియ్యము నుండి ఈ డబ్బాలో తీసుకున్నటువంటిది తినటానికి. ఇది ప్రారబ్ధం, గుర్తుపెట్టుకోండి. అంటే సంచితం నుండి వచ్చిందే ప్రారబ్ధం. ఇది ఎక్కడి నుంచో ఊడిపడదు. మన సంచితమే మనకు ప్రారబ్ధాన్ని ఇస్తుంది. కాబట్టి సంచితం చాలా పెద్దది. ఈ సంచితంలోంచి ఈ జన్మలో అనుభవించటానికి ఎంత కర్మనైతే మనము తీసుకున్నామో ఆ కర్మను అనుభవించటం తప్పదు అని చెప్పటానికి దానికి ఒక పేరు పెట్టారు, అది ప్రారబ్ధము అని. ఇది తప్పించుకునేది కాదు, ఇది అవశ్యం భోగ్యం. ఇది ఖచ్చితంగా అనుభవించి తీరాలి. దీనిలో నిష్కృతి లేదు. ఇది తప్పించుకుందామా, దీన్ని పోగొట్టుకుందామా? లేదు. పోగొట్టుకోవటం లేదు, తప్పించుకోవటం లేదు. అందుకే ఆ ప్రారబ్ధ కర్మయే మనకు ఈ జీవితాలను ఇస్తుంది. ఆ ప్రారబ్ధ కర్మ అనుభవం ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ ప్రారబ్ధ కర్మను సూచించేదే మన జన్మ కుండలి. అందుకే కుండలి కర్మను తప్పించదు, కర్మను చెబుతుంది. తప్పితే కర్మను తప్పించేవాడు ఈ జగత్తులో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎందుకు అంటే ప్రారబ్ధానికి భోగ్యమే. కొద్దిమంది అద్భుతంగా అనుభవిస్తారు, కొద్దిమంది ఇబ్బంది పడతారు. అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇంకొక ఇబ్బంది వస్తుంది. ఇవన్నీ తప్పించుకునేవి కాదు. ఈ వేదధర్ముడికి ఒకటి తెలిసింది, తన ప్రారబ్ధ కర్మలో ఉపాసన ద్వారా తెలుస్తుంది, అనుష్ఠానం ద్వారా తెలుస్తుంది, త్రికాల జ్ఞానం కలుగుతుంది. చాలామందికి ఆ జ్ఞానం కలిగితే ఆ జ్ఞానాన్ని భూతద్దంలో చూపి, టీవీల్లో చూపి మనం పాడు చేసుకుంటాం. ఆ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం కోసం వాడితే అతను మహానుభావుడు అవుతాడు. ఈ వేదధర్ముడికి తన భవిష్యత్తు ఏమిటో తనకు గోచరించింది, తనేమిటో తనకు అర్థమైపోయింది. తాను ఒకటి అనుభవించాలి. ఏమనుభవించాలి? ప్రారబ్ధ కర్మ వశాత్తు ఒక 18 సంవత్సరాలు విపరీతమైనటువంటి బాధను కలిగింపజేసే కుష్ఠువ్యాధిని అనుభవించాలి. అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే, ప్రారబ్ధ కర్మ ఎక్కడో చోట కాకుండా ప్రారబ్ధ కర్మ అనుభవం తొందరగా క్షయం కావటానికి ఉత్తమమైనటువంటి క్షేత్రములు చాలా ఉపయోగపడతాయి. ప్రపంచంలో అన్నింటికంటే ఉత్తమమైన క్షేత్రం ఏమిటి? కాశీ. ఇంకా కాశీని మించిన క్షేత్రం ఎక్కడుంది? తన ప్రారబ్ధ కర్మ అనుభవాన్ని కాశీలో పెట్టుకున్నాడు ఈ వేదధర్ముడు. తాను ఈ వ్యాధి చేత బాధించబడతాడు, తాను ఈ వ్యాధిని అనుభవించాలి. ఈ వ్యాధిలో ఉన్నప్పుడు సేవ చేయటానికి ఒకడు కావాలి. ఆ సేవకుల్లో ఎవరో ఒకరు నాకు రావాలి అని శిష్యులను అడుగుతాడు. అందరూ తప్పించుకుంటారు, ఒక్కడు మాత్రం మిగులుతాడు. వాడి పేరే దీపకుడు అని చెప్పారు. ఆ దీపకుడు వచ్చాడు.
ఈ దీపకుడు అన్నాడు, గురువుగారు ఈ వయస్సులో మీరేం అనుభవిస్తారు? నేను యవ్వనంలో ఉన్నా మీ కర్మను నాకప్పచెప్పండి అన్నాడు. ఇది ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చి పోయేది కాదురా డబ్బులాగా అన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి పోదు. కొన్ని పాపాలు పోతాయేమో, కానీ ప్రారబ్ధ కర్మ పాపం పోదే. ఇది నేనే స్వదేహేన నా దేహము చేత నేను అనుభవించకపోతే అన్యజన్మని ఇతర జన్మల్లోనూ ఇది నాకు తప్పదు. ఇది తెలియకే చాలామంది ఏం చేస్తారు అంటే క్షణికా